ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మొత్తం ఇప్పుడు మెడికల్ కాలేజీల చుట్టూనే తిరుగుతుంది. లేదు వైసీపీ తిరిగేలాగా చేస్తుంది. ఎందుకు అంటే వైద్య ఆరోగ్య శాఖపై మొన్న ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో 2 పాలసీలకు ఆమోదం తెలిపింది. ఇందులో మొదటి ఏంటంటే కుటుంబ ఆర్థిక స్థితిగతులతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో 25 లక్షల రూపాయలు ఇవ్వబోతుంది. ఇక రెండోది విషయానికి వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని, అలాగే మెడికల్ సీట్ల సంఖ్య కూడా పెంచాలి అన్న ఉద్దేశంతో ఒక 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలి అని చెప్పి నిర్ణయించుకుంది. సో కేబినెట్ నిర్ణయం ఇలా వెలువడిందో లేదో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా రంగంలోకి దిగారు. ఇదిగో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుంది. ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లా పంచిపెడుతుంది. అసలు ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో నిర్మించడం వెనక పెద్ద స్కామే ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అండ్ దీంతో పాటు 17 మెడికల్ కాలేజీలను ఆయన హయాంలో కట్టించానని, ఇప్పుడు మళ్ళీ తాను అధికారంలోకి వస్తే గనక ఈ ఏవైతే కూటమి ప్రభుత్వం ఈ 10 మెడికల్ కాలేజీలను కట్టాలి అనుకుంటుందో వాటన్నింటిని కూడా మళ్ళీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తాను అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టారు. అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం ఎక్కడొచ్చింది అన్న విషయం మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఒక 10 మెడికల్ కాలేజీలను కట్టడానికి ఆయన అభ్యంతరం తెలుపుతున్నారా, లేదు అంటే వాటిని పీపీపీ మోడల్లో కట్టడం వెనుక ఆయనకు అభ్యంతరం ఉందా? అసలు ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం అన్న థీమ్ వెనుక నిజాలేంటి తెలుసుకుందాం. నమస్తే, నేను గోవర్ధన. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. అయితే ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఏంటి అని చదివాక దీని గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అనుకున్నంత పని చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా కమిషన్ల కోసం ప్రైవేట్ వాళ్ళకి దోచిపెడుతున్నారు అన్నారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11, పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019 ముందు 3 దఫాలుగా ఉన్న సీఎం చంద్రబాబు గారు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు, 5 చోట్ల కాలేజీలు పూర్తయ్యాయి, క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. సో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకుంది ఏంటి అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు 14 ఏళ్లు పనిచేశారు, ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా? నేను 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించాను, అన్నిట్లో 5 పూర్తి చేశాను, అక్కడ క్లాసులు కూడా జరుగుతున్నాయని చెప్పి ఆయన అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్లో వాస్తవాలను తెలుసుకోవాలి అంటే రాష్ట్రం అంటే మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం డీప్గా వెళ్ళి తెలుసుకున్నట్టయితే ఆయన మాటల వెనుక వాస్తవం ఎంత ఉంది అని తెలుస్తుంది. సో ఒక్కసారి మనం మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాని గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వతంత్రం వచ్చాక 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 23 కాలేజీలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఈ 2000 నుంచి 2014 వరకు ఈ 15-20 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీల సంఖ్య బాగా పెరిగింది. ఆ తర్వాత చూసుకుంటూ వస్తే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోవడం, విభజన జరిగిన సమయంలో ఇటు తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్కు ఒక 11 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఈ 2015 ఏదైతే ఉందో ఆ తర్వాత నుంచి ఒక 18 నుంచి 20 వరకు కొన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఒక 30-32 కాలేజీల వరకు ప్రైవేట్వి, గవర్నమెంట్వి కలిపి ఉండేవి. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2015 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారో విభజిత ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉండేవి. ఈ ఉద్దేశంతో మరి కేంద్రాన్ని కోరడం, కేంద్రం కూడా ఒక 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసింది. ఈ శాంక్షన్ చేయడం కోసం చంద్రబాబు గారి హయాంలో అప్పుడు డిపిఆర్ రెడీ చేశారు. దానికి దాదాపు 8,450 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పి అంచనా కూడా వేయటం జరిగింది. అలాగే ఆ 5 ఏళ్ల కాలంలో 2 మెడికల్ కాలేజీలను శంకుస్థాపన చేయడం కూడా చంద్రబాబు గారు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏమంటున్నారు, చంద్రబాబు గారు 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ తేలేదు అంటున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు ఈ 14 ఏళ్ల కాలంలో అంటే ఆయన హయాంలో మొత్తం 27 మెడికల్ కాలేజీలను తేవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో కూడా ఆయన ఒక 8 మెడికల్ కాలేజీలు తేవడం అయితే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు అంటే 17 శాంక్షన్ అయినా కూడా ఆయన శంకుస్థాపన చేసింది కేవలం 5 కాలేజీలకు మాత్రమే. సో ఆయన శంకుస్థాపన చేసిన 5 కాలేజీలు కూడా నిర్మాణ దశలోనే ఆగిపోయాయి అని చెప్పి కొన్ని వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. సో దీని సంగతి కొంచెంసేపు పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభ్యంతరం గురించి ఫస్ట్ తెలుసుకున్నాక ఆయన వైద్య ఆరోగ్య శాఖకు ఏ విధమైనటువంటి న్యాయం చేశారు అని చెప్పి తర్వాత మాట్లాడుకుందాం.
మాట్లాడుకుందాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యంతరం ఏంటి? పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలు నిర్మిస్తే అవి ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసినట్టే అంటున్నారు. అది అసలు ఏ విధంగా అన్నది ఇప్పటి వరకు కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ ఈ పీపీపీ మోడల్ అంటే ఏంటో క్లియర్ గా మనం తెలుసుకుంటే అవి తర్వాత ప్రైవేట్ పరం అవుతున్నాయా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. పీపీపీ మోడల్లోనే DBFOT అంటున్నారు. అసలు ఈ DBFOT అంటే ఏంటి? DBFOT అంటే డిజైన్ చేయటం, డిజైన్ తర్వాత దాన్ని బిల్డ్ చేయటం, ఆ తర్వాత ఫైనాన్స్ చేయటం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆర్గనైజ్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయటం. సో DBFOT అంటే ప్రభుత్వం అలాగే ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంటుంది. ఆ భవనాన్ని డిజైన్ చేయటం వరకు, ఆ తర్వాత దానికి బిల్డ్ చేయటం, ఆ తర్వాత ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయటం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు దాన్ని ఆపరేట్ చేయటం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేయటం. ఇది DBFOT. ఇందులో మరి ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఏ విధంగా ఉంటుంది అన్నదే ఎవరికి అర్థం కావట్లేదు. అసలు పీపీపీ మోడల్ వల్ల అంటే ఈ DBFOT మోడల్లోనే ప్రజలకు జరిగే మేలు ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ పీపీపీ మోడల్ అంటే ప్రైవేటు ప్రభుత్వం భాగస్వామ్యం. ఈ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం వల్ల ఫీజులు తగ్గుతాయి, అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందుతుంది, అలాగే ప్రతి జిల్లాకు కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయడం వల్ల పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఇవి. ఇందులో ప్రభుత్వం ఏంటంటే భూమిని లీజ్కి ఇస్తుంది, అలాగే ఫీజుల సంఖ్య ఎక్కువ కాకుండా కంట్రోల్ చేస్తుంది, అలాగే నియమాలు, ఎఫెక్టబిలిటీ వీటన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇక ప్రైవేటు పాత్ర విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ నేను చెప్పినట్టు వాళ్ళు హాస్టల్స్ నిర్మిస్తారు, అలాగే డబ్బులు పెట్టుబడి పెడతారు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి అప్పగిచ్చేస్తారు. సో దీంట్లో అంటే ప్రైవేటు వ్యక్తులు దీంట్లో భాగస్వామ్యం అయినా కూడా కలిగేటువంటి బెనిఫిట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ప్రైవేటు వ్యక్తులు భాగస్వామ్యం అవుతున్నారు అన్నది కూడా మనం కొంచెం ఆలోచించాలి. కాబట్టి అసలు ఎవరు అవుతున్నారు అన్నది కూడా తెలుసుకుందాం. ప్రైవేట్ సంస్థలు అనగానే ఇవేవో స్కాములు జరిగిపోతాయి ఇదంతా కూడా అనుకోవాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇది ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థలు. సో వీళ్ళు సేవా దృక్పథం పేరుతో సేవలు చేస్తారు. అండ్ Section 8 ప్రకారం ఇదంతా జరుగుతుంది కాబట్టి ఎక్కడ అవకతవకలు జరిగే ఛాన్స్ కూడా ఉండదు. పేదలకు మెరుగైన వైద్య సేవలు కూడా అందుతాయి. సో ఇది పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించడము అంటే. దీని ద్వారా ప్రజలకు జరిగే మేలంటే అతి త్వరగా కాలేజీలు పూర్తవుతాయి, మెడికల్ సీట్ల సంఖ్య పెరుగుతుంది, అలాగే ఫీజులు తగ్గుతాయి, జిల్లాల వారీగా కూడా మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడం ఈజీ అవుతుంది. దీన్ని ఎందుకు పీపీపీ మోడల్ అంటే గవర్నమెంట్ ఇప్పటికే నిర్మించాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యయం. అందులోనూ ఖర్చుతో కూడుకున్నా కూడా మెల్లగా పూర్తి చేయాలి అన్నా కూడా కొన్ని సంవత్సరాలు అంటే పదుల సంఖ్యలో సంవత్సరాల్లో పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో పీపీపీ మోడల్లో నిర్మిస్తే ఏంటంటే ప్రైవేటు సంస్థలు కూడా పెట్టుబడులు పెడితే వీటిని అతి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అతి త్వరగా వైద్య సేవలు అందించవచ్చు. ఇదొక బెనిఫిట్ కూడా దీంట్లో ఉంది. సో గవర్నమెంట్ ఇదంతా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సో దీని ద్వారా ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు జరగవు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటి? ఆయన హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాను అని చెప్పి అందులో 5 ఆల్రెడీ పూర్తి చేసి అక్కడ విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తున్నారు అంటున్నారు. సో ఆయన తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల్లో ఆయన ఎంత మేర పూర్తి చేశారు, దాంట్లో ఎంత స్కామ్ జరిగింది, మరి దానికి కేంద్రం ఎంత ఇచ్చింది, దానిలో ఈయనెంత ఖర్చు చేశారు, ఇది ఎంత పక్కకు దారి మళ్ళింది అన్న విషయాన్ని కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఎంతవరకు పూర్తి చేశారు అన్నది తెలుసుకునే ముందు దీనికి మరి DPR 2015 నుంచి 2019 మధ్యలో సిద్ధం చేసినప్పుడు దాదాపు 8,400 కోట్లకు పైగానే ఈ కాలేజీల నిర్మాణానికి వ్యయం అవుతుంది అని చెప్పి అప్పుడు ఒక అంచనా వేయటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎంత ఖర్చు చేశారు అన్నది ఒకసారి చూద్దాం. మొత్తం ఇక్కడ కేంద్రం 17 మెడికల్ కాలేజీలకు మొత్తం అయ్యే ఖర్చు 8,480 కోట్లు అయితే ఆయన ఖర్చు పెట్టింది ఇక్కడ కేవలం 1,451 కోట్లు మాత్రమే. అంటే మెడికల్ కాలేజీల పేరు చెప్పి ఆయన తెచ్చిన అప్పులు ఎంత ఉన్నాయంటే 4,948 కోట్లు. ఇక కాంట్రాక్టర్ల బకాయిలు కుప్ప అయితే 674 కోట్లు పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆయన మెడికల్ కాలేజీలకు పెట్టిన ఖర్చు కంటే ఆయన చేసిన అప్పే 6,000 కోట్లు. అసలు ఈ 6,000 కోట్లు ఎటెళ్ళింది అన్నది ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి. ఇక్కడ కేంద్రం మనకి ఆర్థిక సహాయం చేస్తుంది. అంటే 70% కేంద్రం భరిస్తుంది, ఒక 30% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో 5 కాలేజీలకు పెట్టినటువంటి ఖర్చు 1,451 కోట్లు మాత్రమే. అంటే ఆయన ఒక్కొక్క మెడికల్ కాలేజీకి దాదాపు 175 కోట్ల వరకు పెట్టుండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ లెక్కన అంటే కేంద్రం నుంచి ఇప్పటికే 1000
కోట్ల దాకా అందాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు లెక్కను చూసుకుంటూ పోతే ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తవ్వాలంటే దాదాపు 25-35 సంవత్సరాలు బట్టే ఛాన్స్ ఉంది. మరి పీపీపీ మోడల్లో ఇవ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఎంత మేర పూర్తి చేశారు అన్నది మనకు అర్థమవుతుంది కదా. సో పీపీపీ మోడల్లో ఇవ్వడం ద్వారా మనకి ఈ రకమైన బెనిఫిట్ అంటే త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాను అని చెప్తున్నటువంటి ఆ 5 కాలేజీల్లో ఆయన ఎంత మేర పూర్తి చేశారు, మరి మనకి ఈ గూగుల్లో కావచ్చు కొన్ని చోట్ల మనం ఫోటోలు చూస్తే మాత్రం ఆయన కాలేజీలు నిర్మాణం పూర్తి చేసినట్టు హై లెవెల్లో బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరేగా ఉంది. ఆయన పూర్తి చేశాను అన్న కాలేజీలు ఒకసారి మనం కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న చూశాక మళ్ళీ మాట్లాడదాం. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాను పూర్తి చేశాను అని చెబుతున్నటువంటి మెడికల్ కాలేజీల పరిస్థితి. ఇక ఇదే కాకుండా ఆయన మెడికల్ కాలేజీల్లో అంటే 2019కి ముందే కేంద్రం పీజీ సీట్ల కోసం ఒక 700 కోట్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పీజీ సీట్లకు ఇవ్వకుండా దాన్ని కూడా మెడికల్ కాలేజీల నిర్మాణానికే ఖర్చు పెట్టారు. అంటే ఆయన ఖర్చు పెట్టినటువంటి 1400 కోట్లలో ఈ 700 కోట్లు కూడా ఉన్నాయి. దీన్ని కూడా గమనించాల్సిన అంశం. అంటే ఆయనకి మెడికల్ సీట్లు ఉంటే సరిపోతుందా, పీజీ సీట్లు అవసరం లేదనుకున్నారో ఏమో అదైతే తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టాను అంటున్నటువంటి బిల్డింగ్స్ పూర్తవక అందులో మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక సో ఎంఎన్సీ వాళ్ళు కూడా దాంట్లో ప్రవేశాలకు అనుమతి నిరాకరించినటువంటి పరిస్థితి. ఇది చాలదు అన్నట్టు సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు 133 జీవోని తీసుకొచ్చి ఇక్కడ దాదాపు ఏబీసీ కేటగిరీ కింద ఆయన మెడికల్ సీట్లు కూడా అమ్ముకున్నారు అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. అది కూడా ఒక పెద్ద స్కాము. దాని సంగతి తీసి పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరి తాను 5 ఏళ్ల కాలంలో 5 మెడికల్ కాలేజీల పూర్తి చేశాను అని చెప్పి చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత ఉంది, మరి పీపీపీ మోడల్ ద్వారా జరిగేటువంటి ప్రజలకు మేలేంటి, జగన్మోహన్ రెడ్డి గారు మరి పీపీపీ మోడల్కి ఇవ్వకపోతే మరి ఆ 17 మెడికల్ కాలేజీలను ఒక 100 సంవత్సరాల తర్వాత పూర్తి చేస్తామన్న ఉద్దేశం ఆయనకుందా? సో ఇక్కడ ప్రజలే నిర్ణయించుకోవాలి. మరి త్వరితగతిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కావాలా, లేదు అంటే వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని నమ్మాలా అని చెప్పి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.